ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని కోరుకుంటున్నాను. వెల్కమ్ టు అవర్ ఛానల్ విహాతో విశ్వం. నువ్వంటే నాకు చాలా ఇష్టం. ఎంత ఇష్టమో తెలుసా? నువ్వు వదిలేస్తే బతకలేనంత ఇష్టం. నువ్వు కాదంటే చచ్చిపోయేంత ఇష్టం. నీకోసం మా ఫ్యామిలీని వదిలేసే అంత ఇష్టం. నీకోసం ఒకరిని చంపేసేంత ఇష్టం అని ఎవరితోనైనా చెప్తున్నారా? ఫస్ట్ ఆపేయండి. అలాంటి మాటల్ని ఆపేయండి. ఎందుకంటే ఒకరోజు నువ్వు నమ్ముకున్న ఆ వ్యక్తి లేదా ఆ ప్రేమ నువ్వు తిరిగి పొందలేనప్పుడు, అరే ఈ మనిషిన నేను ఇంతగా ఇష్టపడ్డాను, అరే ఈ మనిషిన నేను ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమించాను, అరే ఈ మనిషిన నా ఫ్యామిలీ కంటే నా ఫ్రెండ్స్ కంటే ఎక్కువగా గౌరవించాను అని అనుకునే పరిస్థితి మీకు ఎప్పటికీ రాకూడదు. అందుకని నేను ముందే చెప్తున్నాను, అలాంటి మాటలు అలాంటి ప్రేమ మీకు అవసరం లేదు. ఎందుకంటే ఒక నీరు లేని బావిలోనైనా సరే పడ్డామా బయటకు వచ్చేస్తాం. కానీ ఒక ప్రేమ అనే ఊబిలో నువ్వు గనక దిగితే మాత్రం అది ఇచ్చే గాయం, అది చేసే నొప్పి, నీ చావు కూడా నీకు అంతలా చేయలేదు. ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకోండి. ప్రేమిస్తే లైఫ్ నాశనం అవుతుందా అని నన్ను అడగొచ్చు మీరు. ప్రేమిస్తే లైఫ్ నాశనం అవ్వదు. కానీ ఆ ప్రేమలో ఒక ఎమోషన్స్కి ఎడిక్ట్ అయితే, ఆ అటాచ్మెంట్కి ఎడిక్ట్ అయితే దానివల్ల మన లైఫ్ సర్వనాశనం అయిపోతుంది. మంచిగా వాళ్ళే ప్రపంచమని బతకూడదు. అలా అని మన బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ దగ్గర నటిస్తూ కూడా బ్రతకూడదు. ఫస్ట్ ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండేటప్పుడు కొంత ట్రావెల్ చేయండి. ట్రావెల్ చేసి అర్థం చేసుకొని ముందే మాట్లాడుకోండి. నేను ఈ పీరియడ్ వరకు నీతో ఉంటా, లేదా లైఫ్ లాంగ్ నీతో ఉంటా, లేదా నువ్వంటే నాకు ఇంట్రెస్ట్, నీతో గడపడానికి, నీతో తిరగడానికి, నిన్ను తిప్పడానికి నీతో ఉంటాను అని చెప్పుకోవచ్చు. మన ఇండియాలో చూసాం ఎన్నో చెప్పుకోదగ్గ ప్రేమ కథలు. అలాగే అంతకంటే క్రూరంగా, ఘోరంగా, దారుణంగా మోసపోయిన అబ్బాయిలు ఉన్నారు, అమ్మాయిలు ఉన్నారు. వాళ్ళెంత వీళ్ళెంత అని లెక్కలో చెప్పడం కన్నా నేను చూసిన, నాకు తెలిసిన జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకే నేను మీకు చెప్తున్నా. కొంతమంది అమ్మాయిలు వ్యభిచారంలోకి దిగిపోయారు సడన్గా అని అంటే ఊరికే దిగిపోతారు అనుకుంటున్నారా? దానికి కారణం ప్రేమలో మోసపోవడం. ఏం చేయాలో అర్థం కాక ప్రేమలో మోసపోయి ఆ బాధను భరించలేక వాళ్ళకే తెలియకుండా వాళ్ళే ఒక తెలియని అగాధంలోనికి వెళ్ళిపోయి వ్యభిచారిగా మారిపోతున్నారు. అలాగే అబ్బాయిలు కూడా అప్పటి వరకు అరే ఈడు సూపర్ రా అనుకునే అబ్బాయి, అరే ఈడెంత మంచోడ్రా, ఈడెంత గొప్పోడ్రా, నలుగురు హెల్ప్ చేయడం తప్ప ఏం తెలియదురా, లేదంటే చాలా మంచి మంచి టాపర్ రా, ఇంత మంచి క్వాలిటీస్ ఉన్నాయి అబ్బాయి ఒక్కసారి ప్రేమలో చీట్ చేయబడితే నలుగురు ఐదుగురు అమ్మాయిల్ని వెంటేసుకొని తిరుగుతాడు. ఎందుకంటారు? అప్పటి వరకు ప్రేమ అంటే ఒక నమ్మకం, ప్రేమ అంటే ఒక రెస్పెక్ట్ ఉన్న అబ్బాయి ఒక్కసారి ప్రేమలో మోసపోతే అలా తయారవుతాడు. దానికి కారణం కూడా ప్రేమలో మోసపోవడం, ఆ ఎమోషన్కి ఎడిక్ట్ అయిపోవడం. అసలు దీనికి అంత కారణం మనమే. ప్రేమ అనేది మన ఎమోషనల్ వీక్నెస్ అయిపోయింది. వాళ్ళు లేకపోతే మనం బతకలేం, ఇంక నేనేమైపోతాను, నేను ఉండలేను, ఇది కాదు ప్రేమ అంటే. మన పిచ్చి ప్రేమే మనల్ని నాశనం చేస్తుంది. చాలామంది అంటుంటారు,
అరే అంత తెలివి ఉంది, టాపర్ రావాడు, మంచి జాబ్, మంచి శాలరీ, ఒక అమ్మాయి వెంట పడుతున్నాడు, అసలు ఆ అమ్మాయి కాదంటే పిచ్చిగా తిరుగుతున్నాడు, అసలు వీడికి తెలీదా అని అంటారు చాలామంది. కానీ నిజంగానే తెలియదు, నిజంగా తెలీదు. ఆ టైంలో వాళ్ళు ఎమోషనల్గా ఎడిక్ట్ అయిపోయిన విషయం వాళ్ళకు కూడా తెలియదు. అంతలా ఉంటుంది ప్రేమ అనే మత్తు. అసలు ప్రేమ చేసేంత గాయం చావు కూడా చేయలేదు, తెలుసా మీకు ఆ విషయం? సీరియస్లీ చెప్తున్నా. ప్రేమలో ఉండే నొప్పి, బాధ, గాయం అంత అంత పెయిన్ కానీ, అసలు అంత బాధ కానీ మన చావు కూడా మనకి ఇవ్వలేదేమో. అసలు నువ్వు ఫస్ట్ ఒక అమ్మాయిని ఇష్టపడే ముందు, లేదంటే ఒక అబ్బాయిని ఇష్టపడే ముందు, ఫస్ట్ నువ్వు తెలుసుకొని వాళ్ళ అవతల వాళ్ళకి చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఒకటి, నువ్వు ఆ అమ్మాయితో పడుకోవడమా, లేదంటే ఆమె చచ్చేంత వరకు ఆమెతో కలిసి ఉండటమా అనే విషయం నీకు తెలియాలి. ఒకటి, నీ కాన్సెప్ట్ ఆ అమ్మాయితోని శారీరకంగా గడిపే వరకు అయితే మాత్రమే నువ్వు చెప్పాల్సిన విషయం ఏంటంటే, ఇదిగో నేను నీతో ఇంతవరకే ఉండగలను, ఇంతవరకే ఉంటాను, నాకు నీ మీద ఈ ఫీలింగ్ ఉంది అనే విషయం నువ్వు అవతల వాళ్ళకి ఆ కథ స్టార్ట్ అయ్యే ముందే చెప్పేయాలి. దానికి అవతల అమ్మాయి ఓకే అన్నదా ఓకే, లేదా బాయ్ బాయ్ అన్నదా ఓకే బాయ్ బాయ్, అలా ఉండాలి. అంతేగాని ఆ అమ్మాయి అందానికి లేదా ఆ అబ్బాయి ఒక ఫిట్నెస్కి, బాడీ స్ట్రక్చర్కి, దానికి నీకు నచ్చి సరే ఏముందులే కొన్నాళ్ళు నడిపించేద్దాం తర్వాత వదిలి వెళ్ళిపోదాం అని అనుకుని దయచేసి ఒకరి జీవితంలోనికి రావద్దు. ఈజీగా వెళ్ళిపోతావు, ఏదో ఒక కారణం చెప్పి, ఏదో ఒక రీజన్ చూపించి, ఇది ఇందుకు నీతో ఉండలేకపోతున్నాను, లేదంటే నేను మా ఇంట్లో వాళ్ళు వేరే పెళ్లి చేస్తున్నారు, నేను చేసుకోవాలి, నాకు ఇంకా తప్పదు, వాళ్ళ కోసం నేను మాట కాదనలేను అని చెప్పేసి నువ్వు నైస్గా తప్పించుకొని వెళ్ళిపోతావు. కానీ అవతల వాళ్ళు ఆ తర్వాత పడే ఆ బాధ, ప్రతిరోజు, ప్రతి గంట, ప్రతి సెకండ్ వాళ్ళు పడే ప్రతి బాధకి నువ్వే బాధ్యుడు అవుతావు, లేదంటే నువ్వే బాధ్యురాలు అవుతావు. కర్మ అనేది ఒకటి ఉంటుంది, అది తప్పకుండా వెనక్కి తిరిగి వస్తుంది. నువ్వు ఈరోజు ఎంత బాధ ఇచ్చావో ఆ బాధ ఏదో ఒక రూపంలో నీ దగ్గరికి ఖచ్చితంగా వస్తుంది, వచ్చి తీరుతుంది. నువ్వు ఎక్కడికి వెళ్ళినా తిరిగి వచ్చేయగలవు. నిన్నందరూ చీదరించుకుంటున్నారా, మళ్ళీ తిరిగి సంపాదించుకోగలవు. నువ్వు ఒక హై బిజినెస్ పెట్టావా, పడిపోయిందా, మళ్ళీ సంపాదించుకోగలవు. ఒక ₹1,00,00,000 పోయిందా సడన్గా, మళ్ళీ మెల్లమెల్లగా సంపాదించుకోగలవు. కానీ ఒక్కసారి మనసుకి బాధ ఇచ్చావా, ఒక గాయం చేసావా, అందులో ఒక మనిషి బాధపడుతున్నారా, దాన్ని మాత్రం నువ్వే కాదు ఆ దేవుడు కూడా వెనక్కి తీసుకొని రాలేడు. నిజంగా చెప్తున్నా, అది అంత బాధ ఉంటుంది. కాబట్టి నువ్వేం చేయగలవో అదే చెప్పు, అంతేగాని అబద్ధాలతో దయచేసి ఎవ్వరు జీవితంలోనికి వచ్చి వాళ్ళని ఒక అగాధంలోకి దించొద్దు. నీ అవసరాల కోసం, నీ కోరికల కోసం దయచేసి ఎమోషనల్గా దించకండి. నమస్తే. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో నేను మీ ముందుకు మళ్ళీ వస్తాను. అంతవరకు నేను మీ హాసిని. బాయ్.